హలో ఆల్! ఫైనల్‌గా మేము కోయంబత్తూర్ నుంచి కూనూర్ అయితే రీచ్ అయిపోయామనమాట. తెలుసా మీకు కూనూర్ క్లైమేట్ అయితే సూపర్ కూల్‌గా ఉంది. మనకైతే సూపర్‌గా నచ్చేస్తది. ఎందుకంటే ఇక్కడ మనం చాలా వేడిలో ఉంటాం కదా! ఈవెన్ అక్కడ మనకొక ఫ్యాన్ కానీ, ఏసీ కానీ ఏమీ కనిపించదు. ఈవెన్ మనకు అసలు అవసరమే లేదక్కడ. మనం ఇక్కడ ఏసీ ఆన్ చేస్తే ఎలా ఉంటదో అక్కడ అది నార్మల్ టెంపరేచర్ అనమాట. మీరు అక్కడికి ఏ టైంలో వెళ్ళినా మాక్సిమం 17 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉండదు. అదే మన లొకాలిటీలో అయితేనా మాక్సిమం 35 డిగ్రీస్ వరకు రీచ్ అయిపోతాము. ఈవెన్ మేము కూనూర్ రీచ్ అవ్వడమే ఆఫ్టర్నూన్ 1:00 అలా ప్రిసైజ్లీ వెళ్ళామన్నమాట. అప్పటికి కూడా ఫాగ్ కూడా తగ్గలేదు. చాలా అంటే చాలా చలిగా ఉంది. అండ్ మెయిన్లీ కూనూరులో టీ ప్లాంటేషన్ అనేది చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ టీ పౌడర్ డైరెక్ట్గా మేక్ చేస్తారు. అండ్ ఈవెన్ చాక్లెట్స్ కూడా అన్నీ హ్యాండ్ మేడే. మ్యాక్సిమం అక్కడ డార్క్ చాక్లెట్స్ ఇంకా రకరకాల చాక్లెట్స్ ఏ ఉన్నాయి, అన్నీ ఓన్ ప్రిపరేషన్ అనమాట. మాకైతే టీ మేకింగ్ నుంచి చాలా ఎక్సైటింగ్గా ఉంది. ట్రిప్ అనేది సూపర్ ఎంజాయ్ చేసాము. డైరెక్ట్గా ఫ్యాక్టరీకి వెళ్ళాము. అక్కడ వచ్చిన టూరిస్ట్కి కంపాటబుల్గా ఉండడానికి మేకింగ్ అంతా ఒక అవుట్లెట్లో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అలాగే అక్కడ మెయిన్ టీ ఫ్యాక్టరీ ఒకటి ఉంటుంది. వాళ్ళే ఫ్యాక్టరీ అంతా చూపడానికి రైడ్కి తీసుకెళ్తారు. చాలా బాగుంటుందంట. మాకు టైం సరిపోలేదు. ఏ ప్లేస్ విజిట్ చేయాలన్నా కూడా మ్యాక్సిమం 6:30 లోపు కవర్ చేసుకోవాలి. బికాజ్ ఈవినింగ్ 6 అయితే అంత చీకటి అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ టీ ప్లాంటేషన్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ వీడియో ఇక్కడ పెడుతున్నాను, చూసేయండి. ఇందులోనే ఎండు కింది పొడిగి ట్రైనింగ్ ప్లేట్ చూడు హిమాలయం ఆ బాయిలర్ 500 కేజీలు వేస్తాం. 500 కేజీలు మేము వేసుకుని 200 లీటర్ నీళ్ళు పోస్తాం. పచ్చునీళ్ళు రోజుకి అందులో హ్యాల్ ప్యాకింగ్ చేస్తాం. 9 అవర్స్ ప్యాక్స్ వస్తుంది. పైగా వస్తుంది స్టీమ్ వచ్చి అక్కడ నుండి స్టీమ్ వస్తుంది. ఇది వచ్చి కూలింగ్ ఈ కూల్ స్టీమ్ వచ్చి ఆయిల్ నీళ్ళు వస్తుంది. నీళ్ళు వచ్చి వెయిట్ జాస్తి కింద ఆయిల్ వచ్చి వెయిట్ కమ్మి. ఆయిల్ వచ్చి కోల్డ్ కాఫ్ ఫీవర్ జలుబు వెంకితం ఈ మానవుడు వేరు నరికి ఆయిల్ వస్తుంది. నడుము నొప్పులు నెక్ పెయిన్ జాయింట్ పెయిన్ మగల నొప్పులు దానికి చూడండి. చేతులు ఇది ఓజోన్ ఆయిల్ మంచి. ఇది వచ్చి కోల్డ్ కాఫ్ ఫీవర్ జలుబు వెంకిదని చూడండి. ఇది వచ్చి మానవుడు వేరు. ఇది వచ్చి నడుము నొప్పులు నెక్ పెయిన్ జాయింట్ పెయిన్ మలకల నొప్పులు అన్ని నొప్పులు ఇది దిస్ మంచి చూడండి. వేడినది ఈ లాస్ట్ రెడ్ ఆయిల్ చూడాలి. ఆయిల్ అది వచ్చేలా డాక్టర్ పప్పులో ఒక స్పూన్ ఈ ఆయిల్ ఒక స్పూన్ 2 కలిపిలో మారించంటే మీకు ఇమీడియట్లీ పెయిన్ వచ్చింది. మీరు ఇప్పుడు వస్తుంది టీ గార్డెన్స్ వస్తుంది. హోల్డ్ ఇంగ్లీష్ ముంతాజ్ టీ గార్డెన్ 2000 ఫర్ యాక్స్. టీ వచ్చి ఫార్మస్ టీ, గ్రీన్ టీ, మసాలా టీ, కొక్కో టీ, ఆయిల్ ఐటమ్స్ హోమ్ మేడ్ చాక్లెట్ ఇక్కడే మెడిసిన్. ఇది చూడండి. ఈ మిశ్రమం నుంచి సార్ ఇక్కడ సార్ ఈ మిశ్రమం నుంచి కొక్కో బటర్ షుగర్ ఒకసారి ఉల్లి వేసి 100 డిగ్రీ హీట్ వస్తుంది. మెల్ట్స్ వస్తుంది. మెల్ట్స్ వచ్చి ఈ మరి ట్రైనర్ పెట్టి మెల్టిస్లో హాట్ చేసి డ్రై చేసి కటింగ్ చేస్తుంది. మీకు ఈ చాపట్టి రెడీ ఏదో కావాలంటే కౌంటర్ చికెన్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొక్కో ఫ్రూట్, ఇది కొక్కో సీడ్స్, ఇది కొక్కో గార్డెన్. ఈ ఫ్రూట్ వచ్చి ఈ మాస్ సీడ్స్. ఇప్పుడు ఇప్పుడు ఒకటి సాంబార్ టీలో తాగి చూడండి. ఇప్పుడు టీ పొడి ఆయిల్ ఐటమ్ చాపట్టి గరం మసాలా కరెక్ట్ వేసుకుని చాలా బాగుంది. ఫస్ట్ క్లాస్ కూడా 3% ఎఫెక్ట్ ఇస్తుంది. సరే ఫ్రెండ్స్ ఈ గ్లాస్ basically ఈ వేసి 5 minutes ప్రాసెస్ పట్టింది. ఈ రోల్ మీకు సోప్ అవుతుంది.
సుమారు సోపు సుమారు కలవచ్చు ఎంట్రీస్ వేసి తేను లెమన్ వేస్తాక మీకు తాగిన టేస్ట్ ఐబీపీ ఓబీపీ డయాబెటీస్ కొలెస్ట్రాల్ మెమరీ పోదు వెయిట్ లెస్ హార్ట్ పర్సెంట్ ఫిట్నెస్ మనకి బాగుంది 48 డేస్ తాగుతుంటే 5 kg మనకి తప్పేసి మీకు ఎక్స్ట్రా ఫ్లేవర్స్ కావాలంటే రైస్ పుదీనా తులసి జింజర్ లెమన్ గ్రాస్ వేస్తారు నో ఎక్స్పైరీ కాఫ్ ఫీవర్ జలుబు వెంకిదండి ఇది వచ్చి మురుగు నొప్పులు నడుము నొప్పులు నెక్ పెయిన్ జాయింట్ పెయిన్ మొలకాల నొప్పులు దండి ఇది మైగ్రేన్ ఆస్తమా వీసింగ్ సైనస్ இந்த వన్ సైడ్ అటాక్ రన్నింగ్ వస్తారు పైకి ఉంటాయి కదా కింద వచ్చి 15 days వన్ టైం ప్లగ్స్ ఇస్తాడు లైట్ గ్రీన్ మాత్రం డార్క్ గ్రీన్ అన్ని వేస్టేజ్ దీన్ని వచ్చి సెపరేట్ బేబీ లీఫ్ కట్టించేస్తా వైట్ గ్రీన్ టీ అలా గ్రీన్ టీ గ్రీన్ టీ ఓకే